బాబు ఇది అన్యాయం బాబు. మా గుడిసెలు పీకెత్తే మేము ఏమైపోవాలి బాబు? ఎక్కడికి పోయి బతకాలి బాబు? ఎట్టేయి నీ ఏడుపుకో పులి స్టాపింగ్ ఎట్టేయి. చూడండి, మీ గుడిసెలు స్థలాలు అన్నీ కూడా ఈయన కాడ తాకట్టెట్టి మీరు సొమ్ము తీసుకున్నారు. మళ్ళీ ఆ అప్పు తీర్చారా? తీర్చలేదు. అందుకని ఆయన ఆ కాగితాలన్నీ నా కాడ కట్టుకొచ్చి నా దగ్గర సొమ్మట్టు పోయాడు. మీకు అండర్స్టాండింగ్ అవుతుందా? కనుక నేను చెప్పేది ఏంటంటే, ఈ యావత్తు జాగాకి కూడా మొత్తం ఓనరింగ్ నేను. కావాలంటే లాయర్ బాబుని కనుక్కోండి. అవునండి, కనుక్కుంటే వాడు మాత్రం చెప్పేదే ఉంది. నువ్వు సొమ్ముతో కొనుక్కున్న లాయరు నీ సొమ్ము కమ్ముడిపోయిన చట్టం నీ మాటే వింటాయి, నీకే అవునంటాయి. అంత మాత్రాన ఈ పేదల బ్రతుకులు నువ్వు నేలమట్టం చేస్తుంటే ప్రతివాడు చూస్తూ ఊరుకుంటాడు అనుకోక సత్యం. ఇదిగో విజయ్ అబ్బాయి, నువ్వు చిన్న చిన్న విషయాల్లో చాలా పులి స్టాపింగ్లు ఎడుతున్నా పోనీలే అని ఊరుకున్నాను. ఇది చాలా పెద్ద విషయం, పైగా నీకు సంబంధించిన వ్యవహారం. అనవసరంగా ఇందులో ఎంటర్ఫీరింగ్ అవ్వద్దు, ఆలోచించు. మీ అబ్బా ఇల్లు కట్టిస్తామని మీ వాడి వీళ్ళకి ఆశ పెట్టి డబ్బు దోచుని పరాలయ్యాడ్రా. ఇప్పుడు వీళ్ళకున్న ఈ పూరు గుడిసె కూడా పడగొట్టి నిలువ నీడ లేకుండా చేయాలని చూస్తారా? పేదవాళ్ళ బ్రతుకులతో చెలగాటం ఆడటం అమానుషం, అక్రమం రా. మేం చేసి పనులకు నువ్వేమీ టైట్లింగ్స్ ఇవ్వక్కర్లేదు. నువ్వు కొంచెం సైడింగ్ అయితే మా వర్కింగ్ మేము మొదలెట్టుకుంటాం. అన్నయ్య, అడ్డమైన వాడు అడ్డం వస్తే వాడికి నచ్చ చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. బాబు తొందరపడకండి, నా అనుమానం. ఎట్టే నీ అనుమానానికి పులి స్టాపింగ్ ఎట్టే, లేకపోతే ఓం ప్రథమంగా బుల్డోజర్ కొబ్బరికాయ కొట్టి మొదటి నిన్నే ప్రెస్సింగ్ చేయించేస్తాను. ఇదిగో విజయ్ అబ్బాయి, ఆఖరిసారి నేను టెల్లింగ్ చేస్తున్నాను, మర్యాదగా తప్పుకో. నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను, మూకుముడిగా పేదవాళ్ళని మోసం చేస్తుంది కాకుండా వాళ్ళ కొంపలు కూడా కూలుస్తామంటే మేము ఊరుకునేది. అటాకింగ్ చేసేయండి, నేను గోయింగ్.
ఎవరో కమిషనర్ గారా? నేను సత్యబాబుని స్పీకింగ్. మార్నింగే చూడండి బాబు, ఆ కుర్రోడు మేము కేసు ఎట్టాం కదా, క్యాన్సిలింగ్. అదే జరిగింది దొమ్మి, ఓల్డ్ రౌడీస్ మిస్సింగ్ అని చెప్పి ఫైల్ క్లోజింగ్ చేసి పారైంది. అన్నయ్య విజయ్ నన్ను కుట్టాడుగా. పోలీస్ స్టాపింగ్ ఎట్టో తమ్మను కాదు బాబు, మా ఊడిని. అయ్యా థ్యాంక్సింగ్. అదేంటండి, ఆ విజయ్ గారి ఆసుపత్రి నుంచి వచ్చి మీ తమ్ముడిని సూపర్ స్టార్ విలన్ లెవెల్లో పిచ్చి కొట్టి కొడితే ఏం జరగలేదంటారండి? ఇప్పుడు రీజనింగ్ లేకుండా నేను ఏ పని చేయనయ్యా. మన కేసు క్లోజింగ్ చేసుకోలేదు అనుకో, వాళ్ళు దొమ్మి మీద ఎంక్వైరింగ్ చేసారే అనుకో, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు గొడవ ఓపెనింగ్ అవుద్ది. దాని తర్వాత స్థలం గొడవ బయటకు వస్తుంది. ఆ మీదట మన జనతా స్కీమింగ్ డొంక కూడా మూవింగ్ అవుద్ది. మరి అది కూడా మూవింగ్ అయింది అంటే మన వ్యవహారం ఏమైపోద్ది? అని చేత డొంక మూవింగ్ అవ్వకుండా ఉండడానికి ఫైల్ క్లోజింగే, అప్పుడే మన వ్యవహారం సైలెన్సింగ్ గా ఉంటది. ఈ లోకంలో ఉన్న ముదనష్టపు మాయదారి బుర్రలన్నింటికి పోటీ పెడితే మీ బుర్రకే ఫస్ట్ ప్రైజ్. ఇది ఈ దేశాన్ని కాదు, ఒలింపిక్ బుర్ర. వచ్చే ఏడాది పంపుదాం. దాని గొడవ ఉంచో. ఏంటయ్యా నువ్వు ఊరికే వర్రింగ్ అయిపోతావు? నువ్వు మ్యారేజింగ్ కి అరేంజింగ్ లో ఉండు, నేను మోపింగ్ అంతా చేస్తాను కదా. నీకు అవునా అనుమానం ఉందా? చెప్పు. అదేమిటక్క చీకట్లో కూర్చున్నావు? ఏమిటక్క అలా ఉన్నావు? కొంపదీసి పులిగారు వచ్చి కాలక్షేపానికి ఏమైనా గాండ్రించి వెళ్ళారా? ఇదిగో అవి మనం ఏం పట్టించుకోకూడదు, వదిలేయటమే. అక్క నవ్విసే, సదా నవ్విసే. ఇదిగో అక్క, నువ్వు నవ్వటం కోసం ఏ పని చెప్పినా చేస్తాను. చెప్పు, ఏం చెప్పటావు? ఏమిటక్క నా దగ్గర నీ సంకోచం సందేహం? ఇదిగో నాకు చేతనైంది, నేను చేయగలిగింది, నా శక్తికి మించనిది ఏ పనైనా చేస్తాను. చెప్పేం చెప్పటావు? నువ్వు లతని పెళ్లి చేసుకోకూడదు, మర్చిపోవాలి. నువ్వు చేయలేనంటావా? నీకు చేతగాదంటావా? నీ శక్తికి మించిందంటావా? నాకు తెలుసు విజయ్, నిన్ను అడగకూడని కోరిక అడిగానని. నా మాట చెల్లించడం వల్ల నీ కలలు కరిగిపోతాయని, నీ ఆశలు ఆరిపోతాయని, నీ గుండెలు బ్రద్దలవుతాయని నాకు తెలుసు. పెంచుకున్న బంధాన్ని తెంచుకోలేక నువ్వు కుమిలిపోతావని, ఈ అక్కను శపిస్తావని, క్షమించవని నాకు తెలుసు. అయినా నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి విజయ్. నా జీవితంలో నేను ఏ మాట చెప్పినా, ఏ పని చేసినా అది నీ మంచికే నీకు నమ్మకం ఉంటే, ఎంత కష్టమైనా ఎంత బాధైనా నా తమ్ముడు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని నమ్ముతున్నాను. విజయ్, ఏమిటి ఏమిటో అనేది? నన్ను పెళ్లి చేసుకోలేవా? హే, నాకు తెలుసు నువ్వు జోక్ చేస్తున్నావు. నన్ను ఏడిపించాలని, ఉడికించాలని అబద్ధం చెప్తున్నావు కదా విజయ్? ఇదంతా నువ్వేళాకోవాలనుకుంటున్నావు. దైవం లాంటి మనిషి నా జీవితంతో వేళాకోళం ఆడారేమో, కానీ నేను నీతో వేళాకోళానికి అనటం లేదు లత. నిజంగానే చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకు చేసుకోనంటున్నావు? ఎవరి కారణంగా చేసుకోనంటున్నావు? ఏం జరిగిందని చేసుకోనంటున్నావు? చెప్పు విజయ్, చెప్పు. జవాబులు తెలుసుకోవడం వలన ప్రయోజనం లేనప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకోవడమే అనవసరం. ప్లీజ్, మరో మనిషిని పెళ్లి చేసుకుని నన్ను మర్చిపో. మర్చిపోనే 3 అక్షరాల మాట తేలిగ్గా చెప్పేశావు నువ్వు, కానీ అది మన గతాన్ని ఎలా చెరిపేయగలదు? వద్దు విజయ్, మర్చిపోనొద్దు, నన్ను పెళ్లి చేసుకోనని చెప్పొద్దు. లత, పెంచుకున్న బంధాన్ని తెలుసుకోవడం కష్టమే. చూడు, నేనే గనక చనిపోతే నేను లేనని నువ్వెలా బ్రతికేదానివో అలాగే నిన్నే నమ్ముకుని నీ గురించే కలలు కని నీకోసమే బ్రతుకుతున్న ఆడపిల్లకి నువ్వు చెప్పే మాటలేవా? ఆ రోజు 10 మందిలోనూ మన ప్రేమ గురించి, పెళ్లి గురించి చెప్పావు.
పెద్దలు అడ్డొచ్చినా హద్దులు ఏర్పరిచినా మనం భార్యాభర్తలు అన్నావు. అందరి ముందు ఈ ఉంగరం తొడిగి నా నుదుట బొట్టు పెట్టావు. ఎందుకు? నన్ను అవమానించడానికా, అల్లరి చేయడానికా, నవ్వులు పాడు చేయడానికా? చెప్పు విజయ్, చెప్పు విజయ్. జరిగిన దానికి క్షమిస్తావో శపిస్తావో నీ ఇష్టం. నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోలేను. విజయ్, నువ్వు నాకు చేసిన అన్యాయానికి ఈ లోకపు శాసనాల్లో చట్టాల్లో శిక్ష ఉండకపోవచ్చు, కానీ విధి దైవం అనే ఉంటే అవి నిన్ను తప్పకుండా శిక్షిస్తాయి. ఆ రోజు నీ కోసం ఎవరేడ్చినా నేను మాత్రం ఒక కన్నీటి బొట్టు కూడా వదలను. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదన్నయ్య, ఆ విజయగాడు తెగించే రకం. నేను లతను పెళ్లి చేసుకోగానే వాడన్నమాట ప్రకారం నా ప్రాణం తీసిన ఆశ్చర్యం లేదు. అందుకే ఆ 3 ముళ్ళు వేసిన మరుక్షణమే నేను లతను తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతాను. అలాగే నీ ఇష్టమేరా. ఫ్లైట్ టికెట్ తెప్పింతాను, అది జేబులో పెట్టుకునే పెళ్లిపేటల మీద కూర్చో, తాళి కట్టగానే ఎగిరెళ్ళిపో, నీ వాటా నువ్వు పట్టుకెళ్ళిపో. నీ ఎవడ కాదంటాడు. హ్యాపీగా ఉండు, వెళ్ళు. వస్తానన్నయ్య. తెలుసున్నమ్మాయి పెళ్ళక్క. పెళ్ళనే శుభకార్యానికి వెళ్ళి దీవించటం మనసున్న మనిషి బాధ్యత. మనసు చచ్చిన వాణ్ణి గనుక నేను అక్కడికి వెళ్ళలేను. గొప్ప మనసున్నదానివి కదా, నువ్వైనా వెళ్ళి దీవించక్క, దీవించు.